నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా దక్షిణాదిపై దాడే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో దీనిపై కలుసుకట్టుగా పోరాటం చేద్దామని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి సార్. సో దక్షిణాదిపై దాడి అని చెప్పి స్టాలిన్ నుంచి రేవంత్ కేటీఆర్ దాకా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తోంది ఇది వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతోన్న ఒక పొలిటికల్ గేమ్, దీనిలో ఎటువంటి నిజము లేదు అని చెప్పి బీజేపీ వాదిస్తున్న పరిస్థితి. కానీ వాస్తవం ఏంటి సార్? ఏదో ఒకటే నిజం అవుతుంది కదా. వాస్తవము క్లియర్గా దక్షిణాది పైన దాడి జరుగుతోంది కదా. రేవంత్ చెప్పింది 100% నిజం. ఎందుకు మీకు దట్ ఇస్ ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్లో దక్షిణాది పైన దాడి జరుగుతుందా లేదా సింపుల్ గణాంకాలు చెప్తాను మీకు. 543 సీట్లు ఇలాగే ఉండి 1971 సెన్సస్ ఆధారంగా ఇప్పుడున్న సీట్లు డిసైడ్ అయినాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో 129 సీట్స్ ఉన్నాయి, యూపీలో 80 ఉన్నాయి, బీహార్లో 40 ఉన్నాయి. యూపీ బీహార్ కలిపితే 120 ఉన్నాయి, సౌత్ ఇండియాలో 129 ఉన్నాయి. మీకు తమిళనాడులో 39, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 42, మీకు 28 కర్ణాటకలో, 20 కేరళలో, చాలా క్లియర్గా అరౌండ్ 129 ఉన్నట్టున్నాయి. సో మీకు యూపీ బీహార్ కలిపితే సౌత్ ఇండియా మొత్తం కలిపిన ఈక్వల్. అంటే ఇప్పుడున్న రిప్రజెంటేషనే సౌత్ ఇండియాకు అన్ని పొలిటికల్గా ఇబ్బందికరంగా ఉంది. 2 హిందీ రాష్ట్రాలు యూపీ బీహార్లో గెలిస్తే సౌత్ ఇండియా మొత్తం ఓడిపోయినా ఏమీ కాదు. అందుకే బీజేపీ సౌత్ ఇండియాలో సీట్లు రాకపోయినా 3 సార్లు ముచ్చటగా అధికారంలోకి రాగలుగుతుంది, సౌత్ ఇండియాలో పెద్ద ప్రజెన్స్ లేకపోయినా. సో ఇప్పుడు రేపు 1971 సెన్సస్ ఆధారంగానే ఇప్పుడు నేను చెప్పిన కంపారిజన్, యూపీలో 80, బీహార్లో 40, 2 రాష్ట్రాలు యూపీ బీహార్ కలిపితే 120. యూపీ బీహార్ దేశ ఆర్థిక వ్యవస్థకు అతి తక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు. దేశ జనాభా నియంత్రణకు అతి తక్కువగా కంట్రిబ్యూట్ చేసి ఇప్పటికీ కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ బీహార్లో 3 ఉంది, యూపీలో 2.36 ఉంది అనుకుంటా, అరౌండ్ 2.3, 2.4 దాకా ఉంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల దేశ ఖజానాకు యూపీ బీహార్ ఇచ్చేవి తక్కువ, తీసుకునేది ఎక్కువ. ఇందుకు భిన్నంగా సౌత్ ఇండియా జనాభాలో 24% అయినా జీడిపికి అంతకన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. నేను చదివింది 30% కంట్రిబ్యూట్ చేస్తుంది చదివాను. నేను కేటీఆర్ సౌత్ ఇండియా చెన్నై మీటింగ్లో 36% అని చెప్పాడు. మేబీ ఈ మేబీ రైట్ ఇన్ హిస్ ఫ్యాక్ట్స్ ఆల్సో. సో అందువల్ల సౌత్ ఇండియాకు తమ జనాభాలో నిష్పత్తి కన్నా 50% ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు. దేశ ఆర్థిక ప్రగతికి, దేశ సామాజిక ప్రగతికి దోహదం చేస్తున్న సౌత్ ఇండియా ఏమో పొలిటికలీ మార్జినలైజ్. దేశ ఆర్థిక ప్రగతికి కంట్రిబ్యూట్ చేయాల్సిన స్థాయిలో చేయకుండా దేశ ఆర్థిక ప్రగతికి ఒక బర్డెన్గా మారిన యూపీ బీహార్లోమో పొలిటికల్గా మోర్ పవర్ఫుల్. అది ఇప్పుడున్న సిచ్యువేషన్. అది 1971 సెన్సస్ ఆధారంగా ఉంటేనే ఈ పరిస్థితి ఉంది. 2026 తర్వాత జరిగే సెన్సస్ ఆధారంగా కనుక డీలిమిటేషన్ జరిగితే ఇంకా దారుణంగా అయితే సౌత్ ఇండియాకు. మీకు ఉదాహరణకు 543 సీట్స్ అట్లనే ఉండి 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం రీఅపోర్షన్ అంటే సీట్లను మళ్ళీ పునః అడ్జస్ట్ చేస్తే యూపీ బీహార్లో కలిపి 21 సీట్లు పెరుగుతాయి. అంటే 81 + 20 80, 20, 120 + 11 131 అవుతాయి. మీకు సౌత్ ఇండియాలో ఉన్న 129 సీట్స్ కాస్త తగ్గిపోతాయి. తమిళనాడులో 8 తగ్గుతాయి, కేరళలో 8 తగ్గుతాయి, కర్ణాటకలో 2 తగ్గుతాయి, ఆంధ్రప్రదేశ్లో 8 తగ్గుతాయి. ఇలా దాదాపు 100 చాలా తగ్గిపోతాయి. మీరు చూడండి, అప్పుడు సౌత్ ఇండియా పైన దాడి కాదా ఇది? దీన్ని ఏమంటారు దాడి కాకపోతే? లేక ఇక వేరే ఏమన్నట్టారా? పోనీ సీట్లు పెంచితే అది కూడా చెప్తాను. 848 సీట్లు పెంచారనుకోండి, అప్పుడేమవుతుంది? 129 సౌత్ ఇండియన్ సీట్స్కి ఇంకో 40 సీట్లు పెరుగుతాయి అదనంగా. కానీ యూపీ బీహార్కి ఎంత పెరుగుతాయో చెప్తాను నేను. మొత్తం హిందీ స్టేట్స్ కూడా చెప్పడం లేదు. యూపీ 80 సీట్స్ కాస్త 143 సీట్స్ అవుతాయి. మీకు బీహార్ కాస్త 40/79 అవుతాయి. అంటే మీకు హిందీ రాష్ట్రాలు కలిపితేనే 324 సీట్స్ అవుతాయి. 150 సీట్లు పెరుగుతాయి హిందీ రాష్ట్రాల్లో. సౌత్ ఇండియాలో 40 సీట్లే పెరుగుతాయి.
హిందీ రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కలిపితే 150 సీట్లు పెరుగుతాయి. 150 సీట్లు అక్కడ పెరిగితే 40 సీట్లు ఈడ పెరిగితే 3 to 4 టైమ్స్ ఎక్కువ. మరి సౌత్ ఇండియా పైన దాడి కాదా? సో అందువల్ల డీలిమిటేషన్ చాలా క్లియర్గా సౌత్ ఇండియా పైన దాడి. డీలిమిటేషన్ ఒక్కటే కాదు, ఇదివరకు 1971 సెన్సస్ ఆధారంగానే ఫైనాన్షియల్ కమిషన్ డివల్యూషన్ ఉండే. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలి అనేది హారిజంటల్ డివల్యూషన్ అంటారు. దాంట్లో రాష్ట్రాలకు నిధులు ఎంత కేటాయించాలి ఫైనాన్స్ కమిషన్ అన్నప్పుడు పాపులేషన్ అనేది ఒక క్రైటీరియా. సో 1971 సెన్సస్ ఆధారంగానే ఈ కేటాయింపులు జరిగేది. అన్ఫార్చునేట్లీ 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి మొదలై ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా ఈ నిధుల కేటాయింపు జరుగుతుంది. భవిష్యత్తులో 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుంది. ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా జరిగితేనే సౌత్ ఇండియన్ స్టేట్స్ భారీగా నష్టపోతున్నాయి. ఒక్క తమిళనాడు రాష్ట్రమే ఏటా 20,000 కోట్లు నష్టపోతున్నాయి. 20,000 crores ఫైనాన్స్ కమిషన్కు. మొన్న రేవంత్ రెడ్డి చెన్నై మీటింగ్లో కూడా చాలా వివరాలు ఇచ్చారు. ₹1 ఇస్తే బీహార్ ₹6 తీసుకుంటోంది, అదే ₹1 ఇచ్చిన తమిళనాడుకు 30 పైసలే వస్తుంది. మరి సౌత్ ఇండియా పైన దాడి కాదా? ఎందుకంటే బీహార్లో వారి వైఫల్యానికి భారం మనం ఎందుకు మోయాలి? యూపీ బీహార్లలో బీహార్ ఒక గొప్ప సారవంతమైన గ్యాంజెటిక్ ప్లేన్ అది. సో మగధ సామ్రాజ్యాలు చూసినటువంటి గడ్డ అది. బౌద్ధ మత సంస్కృతి వికసించిన నేల అది. నలంద లాంటి విశ్వవిద్యాలయాలు పుట్టిన నేల ఇది. అదేమి అరుణాచల్ ప్రదేశ్ కాదు, జమ్మూ కాశ్మీర్ కాదు, మణిపూర్ కాదు. నైసర్గిక భౌగోళిక కారణాల వల్ల వెనుకబడితే మనం అర్థం చేసుకోవచ్చు. సో నైసర్గిక భౌగోళిక కారణాల వల్ల వెనుకబడితే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బిడ్డకు మానసిక స్థితి బాగా లేక చదువుకోలేడు అనుకోండి, మనం అర్థం చేసుకోవచ్చు. బాగా అన్నీ బాగుండి చదువు మీద ఇంట్రెస్ట్ చూపెట్టక తిరుగుబోతుంటే వాళ్ళ భారాన్ని బాగా కష్టపడి అన్నెందుకు తమ్ముడెందుకు భరించాలి? సో ఇది కూడా సింపుల్ కదా. బీహార్ నిజంగానే నైసర్గికంగా నేను ఒప్పుకుంటూ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రం ఉంది, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రం బార్డర్ స్టేట్స్ ఉన్నాయి. వారికి వాళ్ళ తప్పు కాదు, అది నైసర్గిక భౌగోళిక కారణాల రీత్యా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ మరి బీహార్కి ఏంటి? బీహార్ యూపీకి ఏం ప్రాబ్లం? బ్రహ్మాండంగా డెవలప్ కావడానికి స్కోప్ ఉండి కూడా రాజకీయ సంస్కృతి వల్ల, పాలనా సంస్కృతి వల్ల, ఇంకా కులములో, మతంలో, మౌఢ్యములో మునిగి తేలడం వల్ల చిన్న సమస్య కదా. బీహార్ ఎంత పాటలీపుత్రం మనం చిన్నప్పుడు చదువుకోలేదు, ఎంత గొప్ప రాజ్యాలు ఉన్నాయి. అలాంటి గొప్ప ప్రాంతం అది, మామూలు ప్రాంతం కాదు. ఇప్పుడు కాదు, ప్రాచీన కాలంలోనే నలంద విశ్వవిద్యాలయానికి ఇతర దేశాల నుంచి వచ్చి కూడా నేర్చుకునేవారు. అంత విజ్ఞాన భాండాగారాలు ఉన్నటువంటి భూమి అది. అన్ఫార్చునేట్లీ ఆ భూమిని మీ రాజకీయ సంస్కృతి వల్ల కులంలో, మతంలో ముంచి దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మార్చి ఆ భారాన్ని మమ్మల్ని మోయమన్నట్టున్నారు సౌత్ ఇండియాని. మేము ఎందుకు మోయాలని అడుగుతున్నాం. ఇది సౌత్ ఇండియా పైన దాడి కాదా? అందువల్ల సౌత్ ఇండియా పైన దాడి జరుగుతున్నది అన్నది వాస్తవం. సౌత్ ఇండియా పైన దాడి జరుగుతుంది. ఈ మాట అంటే మీరు సౌత్ ఇండియా వేరే దేశం కావాలని ఎవరంటున్నాం? మేము పవిత్ర భారతదేశ పౌరులము, భరతమాత బిడ్డలుగా అడుగుతున్నాం. ఒక బిడ్డ, ఒక తల్లి పాలించే వ్యక్తి భరతమాత బిడ్డలుగా, ఒక తల్లి రెండు రకాల ఇద్దరు బిడ్డలను వివక్ష చూపెట్టకూడదు కదా. ఇలా సౌత్ ఇండియా పట్ల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తి చూపుతోంది. ఇలా మీకు భాష మూడో ఉదాహరణ చెప్తాను. సో ఎక్కడన్నా ఉత్తర భారతదేశంలో మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏదైనా నేర్చుకుంటున్నారా? ఒక్కటి చూపెట్టండి నాకు. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో త్రిభాషా సూత్రం అమలవుతుందా? అక్కడ ఇంగ్లీషు, హిందీతో పాటు ఏదైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా? మరి ఎందుకు సౌత్ ఇండియా వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు? మీరు ఏ దక్షిణాది వాళ్ళనైనా కదిలించండి, ఎంతో కొంత హిందీ వస్తుంది. थोड़ा बहुत आते पूरा ఫ్లూయెన్సీ नहीं रहे तो भी. మరి నాకు ఎవరన్నా యూపీ, బీహార్ వాళ్ళని తమిళంలో మాట్లాడవనండి, తెలుగులో మాట్లాడవని 4 ముక్కలు మాట్లాడతారా? తెలుగు వచ్చినా కూడా మాట్లాడరు కదా. తెలుగు పట్ల చిన్న చూపు కదా. సో రాజ్యాంగం 22 భాషలు గుర్తిస్తే మన అమిత్ షా గారు హిందీ మాత్రమే ఆత్మ అంటలేడా? సో ఇది దాడి కాదా? హిందీ దాడి కాదా? కేంద్ర మంత్రులు హిందీలోనే ట్వీట్ చేయాలి, జాతీయ రహదారులకు హిందీలో పేర్లు పెట్టాలి. తమిళనాడులో ఉన్న సెంట్రల్ స్కూల్స్లో, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ టీచర్లు ఉంటారు కానీ తమిళ టీచర్లు ఉండరు. ఈ సౌత్ ఇండియాపై దాడి కాదా? హిందీ టీచర్లు ఉంటారు, టీచర్లు ఉండరు. అయోధ్య రామాలయం పైన కేంద్రం చూపెట్టింది, అంత చదివిపోయింది. రామాయణ సర్క్యూట్లో మా భద్రాచలాన్ని, మా పర్ణశాలను కూడా ఇంక్లూడ్ చేయకపోతే మాకు అనిపించదు సౌత్ ఇండియాపై దాడని. మళ్ళీ మేమంతా అల్లరి చేస్తే అప్పుడు పెట్టారు కదా, ముందు పెట్టారా? మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి,
రామాయణ సర్క్యూట్, ఫస్ట్ రామాయణ సర్క్యూట్లో భద్రాచలం లేదు, తర్వాత వచ్చింది. సో మీరు ఇంత క్లియర్గా వివక్ష చూపుతుంటే కాజీపేటలో ఉండాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మీరు గుజరాత్కు తీసుకెళ్ళలేదా? సికింద్రాబాద్లో ఉన్న ఆయిల్ సెంటర్ని మీరు గుజరాత్కు పట్టుకెళ్ళలేదా? జామ్నగర్కు. ఇక్కడ హైదరాబాద్లో ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే గిఫ్ట్ సిటీలో గుజరాత్లో మరి ఇంకోటి పెట్టలేదా? మీరు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ ముంబైల మధ్యనే నడుస్తుంది కదా, ఎందుకు ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ అయిన హైదరాబాద్ చెన్నైల మధ్యనో, బెంగళూరు చెన్నైల మధ్యలో ఎందుకు బుల్లెట్ ట్రైన్ నడవదు? 1,00,000 కోట్ల జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ టు ముంబై నడుస్తుంది కదా. ఏమో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ గ్రోత్ సెంటర్స్ కావా? మీరు దీనికి ఆన్సర్లు ఉండాలి కదా. మీరు ఆ నార్త్ ఇండియాలో ఎక్కడో రాంచీలో లేకుంటే ఎక్కడో ఇండోర్లో ఐఏఎంలు పెట్టారు. రాంచీ, ఇండోర్లో, ఉత్తరాఖండ్లో ఐఏఎంలు పెట్టారు. హైదరాబాద్లో ఐఏఎం ఎందుకు పెట్టారు? హైదరాబాదు, రాంచీ, ఇండోరు, ఉత్తరాఖండ్ కన్నా కూడా గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కాదా ఇది? ఇలా ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ హైదరాబాద్లో ఉండగా హైదరాబాద్లో ఐఏఎం ఎందుకు పెట్టారు? ఆన్సర్ ఉండాలి కదా. సో ఇదంతా సౌత్ ఇండియా పైన దాడి కాదా? మీకు ఇంత క్లియర్గా దాడి జరుగుతుంటే సౌత్ ఇండియా పైన ఇదంతా దాడి అని ఎందుకు అంటున్నాం మేము? మీరు గిఫ్ట్ సిటీకి ఇచ్చిన కన్సెషన్ మా వైజాగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కాదా? బీహార్కు ప్రత్యేకంగా మీరు నిధులు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు? సో ఈ సౌత్ ఇండియా పైన దాడి కాదా? సో అందువల్ల సౌత్ ఇండియా పైన దాడి జరుగుతుందన్నది వాస్తవం. అందుకే రేవంత్ రెడ్డి అన్నది నిజం. అసెంబ్లీలో డీలిమిటేషన్ పైన తీర్మానం ఆమోదించడానికి కారణం అది.